హలో ఆల్, వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్. ఈరోజు రాణి అమ్మ కిచెన్లో వెరీ స్పెషల్ డిష్ స్టఫ్డ్ కాకరకాయ అండి. స్టఫ్డ్ బిటర్ గార్డ్, వెరీ టేస్టీ అండ్ వెరీ ఈజీ రెసిపీ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెసిపీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా మనం ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకోవాలి, చిన్న చిన్న సైజువి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో కాస్త ఉప్పు వేసుకోవాలి నీటిలో. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న కాకరకాయలని పైన పొట్టు కాస్త గీరి అందులో వేసుకోవాలి. సో అలా చేయడం వల్ల మనకు చేదు ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పుట్నాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేయించుకొని వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా, మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. చూసారా, పౌడర్ అయిపోయింది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 2 ఇంచుల అల్లం, ఒక 2 ఇంచుల బెల్లం, 2 ఉల్లిపాయలు చూపించినవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి వీటిని. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి నూనెలో. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు మనం ముందుగా పొడి చేసుకున్న ఉంది కదా, పుట్నాలు, నువ్వులు, దాల్చిన చెక్క, ధనియాలు. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలన్నీ కలుపుదాం. ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ది, అది కూడా వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ముద్దలాగా తయారు చేసుకోవాలి. మనం కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలి కదా, సో ఇదంతా కలుపుకోవాలి బాగా. చూసారా, ఇలా అయిందండి, ముద్దగా తయారైపోయింది కలుపుకున్నాక. ఇప్పుడు మనం తీసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వీటిని కట్ చేయాలి. మధ్యలో కట్ చేసి లోపలున్న గింజలన్నీ తీసేయాలండి. అలా మధ్యలో కట్ చేసి ఇప్పుడు లోపలున్న గింజలన్నీ తీసేయాలి. తీసేసి ఇప్పుడు అందులో మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ అంతా కాకరకాయలలో పెట్టేసుకోవాలి. ఇలాగా. సో గింజలు కూడా అవసరం ఉంటుందండి. అంటే ఈ గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మనం ఈ రెసిపీలో చూడొచ్చు. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి పాత్ర తీసుకోవాలి, కాకరకాయలు వేపుకోవడానికి వీలుగా ఉన్న ప్యాన్. సో ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నూనె అయితే కాస్త ఎక్కువే పడుతుందండి. కాకరకాయలు వేపుకునే దానికి ఎంత పడుతుందో అంత తీసుకోవచ్చు. మాకైతే ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాము. ఇప్పుడు ఇంట్లో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ అమర్చుకోవాలి. పెట్టి ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. స్టవ్ సిమ్లోనే పెట్టి ఈ కాకరకాయలు మనం కదుపుతూ వేపుకోవాలి మధ్య మధ్యలో. పూర్తిగా కాకరకాయలన్నీ వేగడానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. 15 నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని మూత పెడుతూ తీస్తూ
కాకరకాయలను కదుపుతూ వేపుకోవాలండి. అప్పుడే కాకరకాయలు అన్ని వైపులా వేగుతాయి. మనం మూత పెట్టడం వల్ల కాకరకాయలు మంచిగా మగ్గుతాయి. అలాగే సిమ్లో పెట్టి వేపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుందండి. చూసారా, ఆల్మోస్ట్ అంతా కాకరకాయలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి కదిపి ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదండి కాకరకాయ లోపలవి, ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. అది ఈ స్టఫ్ మనకి కాస్త మిగిలిందండి, సో అది కూడా దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వదిలేస్తే అది సిమ్లో పెట్టి వేగిపోతాయండి. చూసారా, 3 మినిట్స్ అయింది, వేగిపోయాయి చక్కగా. మధ్యలో ఒకసారి కలుపుకున్నాము. అంతే అండి, స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేయొచ్చు. వెరీ సింపుల్ అండ్ ఈజీ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సాంబార్ రైస్లోకి బాగుంటుంది, రసంలోకి బాగుంటుంది, ప్లెయిన్ రైస్ లేదంటే చపాతీలో కూడా టేస్ట్ చేయొచ్చు. వెరీ టేస్టీ రెసిపీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే రాణి అమ్మ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఈ రెసిపీ మరికొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.